సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టే విధానం ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 డిసెంబర్ 2025లో పాప కానీ బాబు కానీ పుడితే వీళ్ళ బర్త్ నంబర్ 1, డిస్ నంబర్ 4, 1/4 కాంబినేషన్. మొదట 25 ఏళ్ళు లాగేది 1, మళ్ళీ లైఫ్ లాంగ్ లాగాల్సింది 4. ఈ 1 వచ్చి సూర్య సంఖ్య, 4 రాహు సంఖ్య, కుబేర సంఖ్య. సో ఇలా పుట్టిన వాళ్ళకి పేరు 6 అక్షరాల్లో 8 అక్షరాల్లో ఉండకూడదు. సో ఇప్పుడు మనం లోషో గ్రిడ్ వేసుకుందాం. సో 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. సో 1 డిసెంబర్ 2025లో పుట్టిన వాళ్ళకి బాక్సులు ఏమేం బాక్సులు నిండుతాయి? ఒకటి వచ్చి 2, 3 సార్లు 2, 1 పాయింటే తీసుకోవాలి. రెండోది 5, 2 1లు అంటే ఒక బాక్స్ నిండితే 11.1%. 3 బాక్సులు నిండాయి 33.3%. సో మీరు నా అపాయింట్మెంట్ అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది, అందరికీ కాదు. సో నా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేను డివైడ్ చేస్తాను. సో మీరు మీ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీకు కరెక్షన్ అవసరం ఉందా లేదా వాయిస్ ఇస్తాను. సో బాగున్న వాళ్ళు అపాయింట్మెంట్ వద్దు, బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. బాగలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోము అన్నవాళ్ళు దయచేసి పెట్టకండి. ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఓపెన్ చేస్తే ఎప్పుడో తగలాల్సిన బ్యాడ్ లక్ ఇప్పుడే తగులుకునే ఆస్కారం ఉంది. చేసుకుంటాము అన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. చాలామంది ఈ మధ్య చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి మీరు కరెక్ట్గా చెప్పారండి, అతని పేరులో డెత్ నంబర్, ఆయన చనిపోయినాడు, మా తమ్ముడు చనిపోయాడని పెడుతున్నారు. దయచేసి చనిపోయిన వాళ్ళది వినకండి. ఆ దోషాలు మీకు పట్టుకుంటే మీకు చెడు జరిగే ఆస్కారం ఎక్కువ. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా పెట్టచ్చు, లేదా నా నంబర్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9133789199, 9133789199. వాట్సాప్ చేసినాక 24 అవర్స్ రిప్లై వస్తుంది.